కుమార్, నీ ఇన్కమ్ ఇవ్వలేదు. సంపాదించిన డబ్బులతో అందరికీ భోజనాలు తెచ్చాను. ప్లేట్ 15 రూపాయలు, 90 రూపాయలు నా షేర్. ఏంట్రా చట్నీ సాంబార్ ఏమీ లేవు? విభూది వాసన వస్తుంది. గుళ్ళను తిరిగి పోగు చేసుకొచ్చాడ్రా. అడుక్కొచ్చావా? నన్ను మీరు అలా అవమానించకండి. ఏ, వాడి వల్ల అయింది అది. ఈ మాత్రమైనా కాంట్రిబ్యూట్ చేశాడు కదా, ఎలాగైనా మనం భోజనం చేయక తప్పదుగా. భోజన ఖర్చు మిగిలింది. సారీరా. లిసన్ బాయ్స్, మనం సంపాదించేది డైలీ ఖర్చులకే సరిపోతుంది. పిజ్జా డెలివరీ, పెట్రోల్ పంపు, వైన్ షాపు. మన చదువులకు చాలదు. బుక్స్, సెమిస్టర్ ఫీజ్ దేనికి సరిపోదు. మనం ఏదో ఒకటి చేసి ఇంకా సంపాదించాలి. ఇడ్లీ కొట్టు పెడతావా? ప్లాట్ఫామ్ మీద అప్పులు పెడతారు, రౌడీలు గొడవ, పోలీసులకి మామూలు ఇవ్వాలి. ఇవన్నీ అవసరమా? చీటీ కంపెనీ మొదలెడదామా? ఉన్నా హౌ అబౌట్ బ్రౌజింగ్ సెంటర్, నో బౌలింగ్. డిక్కీ కాలుతున్నా కూడా వీడి బంద తగ్గలేదురా. ప్రాక్టికల్ గా మాట్లాడరా. హ్యాండ్ మేడ్ గ్రీటింగ్స్, స్టఫ్ డాల్స్, బొకే షాప్ ఇలాంటిది ఏదైనా మొదలెడదామా? హే, ఊరికెళ్ళి అమ్దామా? నీ కాలనీ బుద్ధి చూపించావు కదరా. హరిని, నేను ఒక ఐడియా చెప్తాను. మనల్ని ఆదుకునేవాడు ఒకడే, అయ్యప్ప. అయ్యప్ప ఎవరు? నీ ఫ్రెండా? దేవుడ్రా. గుడి మండపంలో ఉన్నప్పుడు చూశాను. పక్కనే క్యాసెట్ కొట్టు. మిరపకాయ బజ్జీలో సరసర అమ్ముడుపోయే అయ్యప్ప క్యాసెట్లు. అరగంటలో 25 క్యాసెట్లు. ఎలా పడినా ఈ సీజన్ లో స్వాములు కొనుక్కుపోతారు. అయితే మనం కూడా కొట్టు పెడతామా? కాదు, మనమే అయ్యప్ప క్యాసెట్ చేద్దాం. ఓ క్యాసెట్ 30 రూపాయలు. మన ఖర్చులన్నీ పోను 15 రూపాయలు మిగులుతాయి. 1000 క్యాసెట్లు అమ్మినా కూడా 15,000 లాభం. ఏయ్, నీకు బ్రెయిన్ ఉందిరా. ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్. కానీ పాట రాసేది ఎవరు? ఇంకెవరు? బావకే మున్నా స్వామి. హరిని పాడుతుంది, మున్నా పాడతాడు. మనం అందరం మధ్య మధ్య స్వామి స్వామి అని కోరస్. రే జూజు, నువ్వు కీబోర్డ్. కృష్ణ ఫర్ చేంజ్ నువ్వు ప్రాణం ఉన్నోళ్ళ కోసం. బాబ్, నువ్వు గిటార్ రా. ఎలా రా? అదేదో గర్ల్స్ ఇంప్రెస్ చేయడం కాస్త కూర్చొని నేర్చుకున్నాను. రికార్డింగ్ వాయించడానికి వీలవుతుందా? నేను విన్న చెత్త క్యాసెట్ల కన్నా మనం బాగా చేయగలమన్న నమ్మకం నాకుందిరా. పాట ముఖ్యం కాదు, భక్తే ముఖ్యం. సరే, దీనికి ఇన్వెస్ట్మెంట్ ఉన్నారుగా మన మంగళం గారు.